హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ మెహర్ అనుష తోనంగి. వెల్కమ్ బ్యాక్ టు మిక్కీ మ్యాషెస్. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్లేస్ యుఎస్కి మాత్రమే కాదు, ఎంటైర్ వరల్డ్కే మోస్ట్ పాపులర్ విజిటింగ్ ప్లేస్. ఇండియాలో మనకి పెద్ద పెద్ద మూవీ షూటింగ్స్ అన్నా సెట్స్ అన్నా గుర్తొచ్చే ప్లేస్ ఏంటి? రామోజీ ఫిల్మ్ సిటీ. నేషనల్ వైడ్ మూవీస్తో మన రామోజీ ఫిల్మ్ సిటీ ఎంత పాపులరో, గ్లోబల్ మూవీ షూటింగ్స్తో అలాగే స్కేరీ అడ్వెంచరస్ రైడ్స్తో యూనివర్సల్ స్టూడియోస్ కూడా అంతే పాపులర్. ఇప్పుడు మనం లాస్ ఏంజల్స్లో యూనివర్సల్ సిటీకి వచ్చేసాం. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ హాలీవుడ్ ఫిల్మ్ స్టూడియోస్ స్టిల్ ఇన్ యూస్. ఇది 1912లో ఓపెన్ చేశారు. ఇట్స్ బీన్ 108 years. మా ప్లేస్ నుండి లాస్ ఏంజల్స్కి బై కార్ 7 hours పడుతుంది. బట్ బై ఎయిర్ కానీ ట్రైన్ వచ్చే వాళ్ళకి లోకల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి. అండ్ అలాగే స్టూడియో ఎంట్రన్స్ నుండి థీమ్ పార్క్ లోపలికి కూడా మనకి మెట్రో బస్ అవైలబిలిటీ ఉంటుంది. ఇంకెందుకు లేట్, ఎంటర్ అయిపోదామా యూనివర్సల్ స్టూడియోస్ హాలీవుడ్. మనం యూనివర్సల్ సిటీలోకి ఎంటర్ అయ్యాక ఇదంతా మనకు ఒక పెద్ద మల్టీ షాపింగ్ మాల్లా అనిపిస్తుంది విత్ లాట్స్ ఆఫ్ అట్రాక్షన్స్. సో ఎనీబడీ కెన్ కమ్, లైక్ మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళేటట్టుగా ఎవరైనా రావచ్చు విత్ జస్ట్ ఏ పార్కింగ్ టికెట్. హియర్ ఈజ్ ద లోగో ఆఫ్ యూనివర్సల్ స్టూడియోస్. ఇక్కడ నుండి టికెట్ కావాలి అండి. సో అది ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలా మారుతూ ఉంటుంది, బట్ యూజువల్గా పెర్ హెడ్ $150 ఉంటుంది. ఇది థీమ్ పార్క్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనకి ఫిల్మాటిక్గా ఎఫెక్ట్స్ అండ్ క్యారెక్టర్స్ కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ టోటల్ ట్రిప్లో ఫన్నీ మూమెంట్ అంటే ఇదే. లోల్. దీస్ గైస్ ఆర్ కాల్డ్ స్ట్రీట్ స్వీపర్ డాన్సర్స్. సడన్గా వచ్చి ఫ్లాష్ మాబ్లా డ్యాన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తారు. సో ఈ పార్క్లో వీళ్ళలాగా చాలామంది ఎంటర్టైన్ చేస్తారు. సో వాళ్ళతో పాటు మనం డ్యాన్స్ చేయొచ్చు, వాళ్ళతో జాయిన్ అయ్యి వీ కెన్ మేక్ ఫన్. సో నిర్మోహమాటంగా వాళ్ళతో మనం పిక్స్, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. మీరు ఏ ఫ్రేమ్లో అయినా బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తే మొత్తం అంతా ఒక ఆర్టిస్టిక్గా, ఫిల్మాటిక్గా అనిపిస్తుంది. ఈవెన్ ఆ బిల్డింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ అంతా ఫిల్మీ వేలో అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇట్స్ సో నైస్. హియర్ షీ వాస్ ప్లేయింగ్ ఎ రెట్రో డాన్సర్ రోల్. సో మనం ముందుగా చెప్పినట్టుగా హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో మనం ఏ ప్లేస్కైనా కొత్తగా వెళ్తే మనకి సంబంధించిన మెమరీస్ని దాచుకోవాలి కదా. సో ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ డిడ్. ఇప్పుడు మరో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ విత్ స్ట్రీట్ స్వీపర్ డాన్సర్స్. డాంకీ మాట్లాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఎస్పెషల్లీ దాని ఐస్ చూస్తే భలే ఫన్నీగా ఉంటుంది. అప్పుడేనా ఇలాంటి వింతలు ఎన్నో. టోటల్ యూనివర్సల్ స్టూడియోస్లో మనం ఫస్ట్ ఏదైనా మాట్లాడుకోవాలి అనుకుంటే అది హ్యారీ పాటర్ థీమ్ పార్క్. హ్యారీ పాటర్ సిరీస్ మీలో ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళకైతే మాత్రం ఈ క్యాజల్ గురించి నేను ఏమీ చెప్పక్కర్లేదు. చాలా రియలిస్టిక్గా ఉంది కదా. యాక్చువల్గా ఈ క్యాజల్ లోపల రైడ్ అలాగే ఒక మ్యాజిక్ షో ఉంటుంది. మ్యాజిక్ షో అంటే మనం చూసినట్టు కాదు, హ్యారీ పాటర్ మూవీలో లాగా లైట్నింగ్స్, థండర్స్, హెవీ విండ్ అలా మాట. ఇంకా రైడ్ అయితే హోల్ యూనివర్సల్ స్టూడియోస్లోనే నెంబర్ 1 అడ్వెంచరస్ రైడ్. బట్ ఈ హ్యారీ పాటర్ థీమ్ మొత్తం ఇట్స్ లైక్ ఏ విజువల్ వండర్. ఈ విజువల్స్ చూసినట్లయితే మనం రైడ్ కోసం క్యాజల్ లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ కనిపించే కొన్ని స్టాచ్యూస్ అండ్ సమ్ డార్క్ వ్యూస్. అలాగే ఈ రైడ్కి ఒక హైట్ లిమిట్ కూడా ఉంది, అక్కడ మెజర్ చేస్తారు. సో అలా ఆ హైట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు రైడ్కి నాట్ అలౌ అనమాట. క్విక్ మూవింగ్, ట్విస్టింగ్ పడని వాళ్ళు మాత్రం ఐ సజెస్ట్ డోంట్ గో. ఇక్కడ స్కేరీ అడ్వెంచరస్ రైడ్స్ అన్నీ డార్క్ థీమ్లో ఫ్లాష్ మూవింగ్తో 3D ఎఫెక్ట్స్తో ఉంటాయి. మనం మ్యాజిక్ షోలో ఈ మ్యాజిక్ స్టిక్ని కొనుక్కోవచ్చు. సో ఈ హ్యారీ పాటర్ థీమ్లో ముందుగానే బై డిఫాల్ట్ అరేంజ్ చేసిన కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ ఉంటాయి.
సో మనం ఈ మ్యాజిక్ స్టిక్స్ కొనుక్కుంటే వీ కెన్ ఆల్సో యూజ్ దెమ్ అండ్ హ్యావ్ ఫన్. బాక్స్ ఓపెన్ చేయటం అండ్ అలాగే లైట్స్ని ఆఫ్ చేసి ఆన్ చేయటం, ఇట్స్ సో ఫన్. ఈ బస్ టూర్లో ఒక్కసారి సరదాగా యూనివర్సల్ స్టూడియోస్ అంతా లుక్ వేసి వచ్చేద్దాం. ఇది ఒక ట్రామ్ లాంటిది, 3 బస్సెస్ లింకప్ అయి ఉంటాయి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇట్స్ బెటర్ టు సిట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బస్. ఇప్పుడు మనం స్కల్ ఐలాండ్ కేవ్తో ఈ టూర్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ 3D ఎఫెక్ట్స్తో కాంగ్కి అండ్ డైనోసార్స్కి ఫైట్ ఉంటుంది. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. మనందరి ఫేవరెట్ జురాసిక్ సిరీస్ లాస్ట్ వరల్డ్ ఇక్కడే షూట్ చేశారంట. బాబోయ్, చిన్న డ్రాగన్ డైనోసార్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయంట. మనకి బస్లో డ్రైవర్తో పాటు ఒక గైడ్ కూడా ఉంటాడు. సో హీ కీప్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ అస్. మూవీస్లో వర్షంతో వచ్చే సాంగ్స్, ఫైట్ సీన్స్ చాలా బాగుంటాయి కదా. అవి ఎలా చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. That's crazy. This I was not expecting today. I mean, that was really coming down too. But you know what? This is a good thing. We need all the rain we can get here in Southern California. Although when it rains this hard, this fast, they say flash floods are a possibility. ఆర్టిఫిషియల్ రెయిన్ అండ్ థండర్ ఎఫెక్ట్స్ చూస్తుంటే నాకైతే వెళ్ళి తడవాలనిపిస్తుంది. ఏ ఫ్రేమ్లో చూసినా సరే అది అసలు ఆర్టిఫిషియల్ రెయిన్ లాగా ఎక్కడా అనిపించట్లేదు. చాలా రియలిస్టిక్ ఫీల్ని తీసుకొస్తుంది. అండ్ ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇది వేరే లెవెల్. కౌబాయ్ మూవీస్లో చూసే బిల్డింగ్స్ కానీ క్యాసినోస్ కానీ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ అలాగే ఈ బిల్డింగ్స్ అనేవి ఏదో లవ్ మూవీ డ్రామాలో ఫేమస్ అంట. ఈవెన్ ఐ డోంట్ నో. ఎమిటీ హోటల్, జాస్ మూవీ గుర్తుందా? నేను ఇక్కడ మాత్రం మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ ఎంజాయ్ ద టెరిఫిక్ షార్క్ హంట్. గూస్ బంప్స్ వచ్చాయా? మూవీలో సీన్ని యాజ్ ఇట్ ఈజ్ లైవ్లో భలేగా ప్రజెంట్ చేశారు కదా. ఇది మూవీస్లో యూస్ చేసే రెసిడెన్షియల్ ఏరియా సెట్. మీరు బిల్డింగ్ చూసారా? లోపలంతా ఖాళీ, ఏం లేదు. బట్ బయటికి మాత్రం ఇట్ లుక్స్ లైక్ ఎ నైస్ హౌస్. సో ఈ బిల్డింగ్స్ అన్నీ మనకి మూవీస్లో ఒక ఇండివిజువల్ హౌస్ లాగా యూస్ చేసే ప్రాపర్టీస్ మాట. సో ఈవెన్ అన్ని హౌసెస్లో కూడా లోపల మొత్తం ఖాళీ ఉంటుంది. బట్ బయటికి మాత్రం ఇట్ లుక్స్ లైక్ ఏ నైస్ రెసిడెన్షియల్ కాలనీ. కార్టూన్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ సెట్ అనేది ఏంటో తెలిసిపోతుంది. ఇది సింప్సన్స్ అనే మూవీలో వేసిన సెట్. అక్కడ ఏం జరుగుతుందో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాడెవరినో చంపేసి కారులో పెట్టి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. It's evergreen thriller movie Psycho. They were playing psycho killer and victim roles. And by the way, please watch the movie if you are a thriller and horror movie lover. వాడు చంపడం చూసేసామని ఇప్పుడు టూర్కి వచ్చిన మనల్ని కూడా చంపడానికి వస్తున్నాడు. ఫన్. ఇది ఈ స్టూడియో టూర్లో మరొక హైలైట్.
జనరల్గా ఎర్త్ క్వేక్స్ కానీ సునామీ కానీ పెద్ద పెద్ద ప్రళయాలు వస్తే మనకు మూవీస్లో ఎలా చూపిస్తారో ఇప్పుడు నేను మీకు అది లైవ్లో చూపిస్తున్నా. హౌసెస్ అన్నీ ఎలా డ్యామేజ్ అయిపోతాయి, కార్స్ సి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ సో రియలిస్టిక్. 2012 మూవీలో కూలిపోయిన ఫ్లైట్స్ ఇక్కడే ఉన్నాయి. ఇంకొక న్యూస్ ఏంటంటే ఇలాంటి మూవీ సీన్స్ కోసం నిజంగానే ఒక ఫ్లైట్ని ఇలా తయారు చేశారని ఇక్కడ చెప్తున్నారు. హష్ మూవీలో ఇల్లు ఇదే. అది ఇప్పుడు నయనతార వసంతకాలం అని తెలుగులో కూడా తీసింది. బట్ హష్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ సైకో కిల్లర్ మూవీ. నౌ వీ ఎంటర్డ్ ఇన్ టు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ డెన్. మన హీరో కార్ కూడా అక్కడే ఉంది. మన సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారో తెలుసా? ఇంకేం చేస్తారు, పార్టీ చేసుకుంటున్నారు. అయ్యో కంగారు పడద్దు, అది 3D ఎఫెక్ట్సే. ఇది జస్ట్ మూవీ మాత్రమే కాదండి, మన బస్ కూడా ఆ మూవీలో వన్ ఆఫ్ ద కార్స్ లాగా మూవ్ అవుతున్నట్టు మనం ఫీల్ అవుతాం. సో వీళ్ళు 3D ఎఫెక్ట్స్ మాత్రమే కాకుండా ఆ జంపింగ్స్ కానీ, ఆ జర్క్స్ కానీ, ఆ మూమెంట్ కానీ, కార్ పడినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో ఈవెన్ ఆ ఫీల్ని కూడా మనం పర్సనల్గా ఈ బస్ నుంచే ఫీల్ అయ్యేటట్టుగా టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇది నేను మాటల్లో చెప్తే ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ కెన్ అండర్స్టాండ్, బట్ యూ షుడ్ ఫీల్ పర్సనల్లీ. అమ్మయ్య, చేజింగ్ అయితే అయిపోయింది అనుకుంటే ఇప్పుడు అంతకంటే పెద్ద తలనొప్పే వచ్చేసింది. ఇప్పుడు మీకు లైవ్లో ఇప్పటికిప్పుడు ఒక భూకంపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. డోంట్ స్కేర్, జస్ట్ ఎంజాయ్. ఏం కాలేదు, బతికే ఉన్నా. ఇక్కడితో ఈ టూర్ కంప్లీట్ అయిపోయింది. ఇది స్టంట్ షో మాట. ఇది మనం రామోజీలో కూడా చూడొచ్చు. సో మనం ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఫైర్తో సీన్స్ కానీ మూవీలో ఎలా తీస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఫైర్ని లిటప్ చేశాక తను చూసారా లైవ్లోనే ఆల్మోస్ట్ 20 సెకండ్స్ వరకు ఉంటుంది ఆ ఫైర్తో. వావ్ కదా. ఈ ఫ్రేమ్లో మనం స్పేస్ మూవీస్ ఎలా తీస్తారో ఒక చిన్న సైజ్ డెమో చూడొచ్చు. లైక్ నాట్ ఇన్ ఏ సీరియస్ వే, ఇన్ ఏ కామెడీ వే. ఆడియన్స్లోనే ఒక కపుల్ని వాళ్ళు వాలంటీర్గా తీసుకున్నారు. అండ్ సెటప్ అంతా అయ్యాక ఫైనల్లీ బ్యాక్గ్రౌండ్ చేంజ్డ్. యూనివర్సల్ స్టూడియోస్లో 2 ఫేజెస్ ఉంటాయి, అప్పర్ లాట్ అండ్ లోవర్ లాట్. ఇప్పటి వరకు మనం చూసింది అప్పర్ లాట్లో. నౌ వీఆర్ గోయింగ్ టు అడ్వెంచరస్ లోవర్ లాట్ మాట. సో ఇట్స్ ఆబ్వియస్లీ నా ఫేవరెట్ ప్లేస్. బిగ్ రైడ్స్ అన్నీ ఉండేది ఇక్కడే. బికాస్ ఆఫ్ 3D ఎఫెక్ట్స్ అండ్ డార్క్ ఎఫెక్ట్స్ నేను కొన్ని రైడ్స్ అండ్ వీడియోస్ చూపించలేకపోతున్నా. బికాజ్ ఈవెన్ నేను క్యాప్చర్ చేసినా కూడా అది క్లారిటీ మిస్ అవుతుంది. యూ కాంట్ ఎంజాయ్ దాట్. నౌ లెట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ ఫేవరెట్ జురాసిక్ వరల్డ్. హ్యారీ పాటర్ రైడ్ తర్వాత ఆసమ్ రైడ్ ఏదైనా ఉంది అంటే అది జురాసిక్ రైడే. ఈ రైడ్ని మనం ఒక వీల్స్ ఉన్న బోట్ లాంటి దాంట్లో ట్రావెల్ చేస్తాం. ఈ రైడ్లో టోటల్లీ మోస్ట్ పాపులర్ డైనోసార్స్ని, ఒక చిన్న సైజ్ ఫ్యాంటసీ వరల్డ్ని చూస్తాం. ఇట్ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ ఎన్ అక్వేరియం, కానీ అదొక బిగ్ 3D స్క్రీన్. మనకి లైవ్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి అక్కడ సీన్కి తగ్గట్టుగా మన పైన వాటర్ పట్టడం లాంటి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. డైనోసార్ మూవీస్ని ఎన్నిసార్లు చూసినా నాకైతే బోర్ కొట్టదు. ఈ ఒక్క సీన్ చాలు మిగిలిన రైడ్ మీద ఎగ్జైట్మెంట్ని డబల్ చేసేయటానికి. ఈ డైనోసార్ మనల్ని ఏం చేయదు, ఎందుకంటే ఇది చాలా మంచిది. చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తున్నా. ఈవెన్ ఈ డైనోసార్ కూడా ఇది ఓన్లీ లీవ్స్ తింటుంది.
ఇక్కడ నుండి ఏదో సీరియస్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుందండి. ఈ సీన్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ మనకి మూవీలోలానే ఉంటుంది. కేజ్ నుండి డైనోసార్ ఎస్కేప్ అవ్వటం కానీ, అది చేసిన స్క్రాచెస్ ఆ వాల్ పైన భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇలా బెండ్ అయిపోయిన రాడ్స్. నాకు తెలిసి ఇక్కడ నుండి రైడ్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న డైనోసరే మిస్సింగ్ అంట. ఎక్కడుందో ఏంటో. వామ్మో, ఒక్కసారి దాని హెడ్ అలా కనిపించేసరికి తుల్లిపడ్డా నేనైతే. అక్కడ ఏదో కనిపిస్తుంది నాకు. ఓ డైనోసార్ పెద్దదండో. అసలు మూవీలోలానే ఉంది కదా. వామ్మో, ద బిగ్గెస్ట్ డైనోసార్. వన్స్ మోర్. డైనోసార్ నుండి ఫైనల్గా ఎస్కేప్ అయ్యి ఎక్కడ తేలుతామో ఇప్పుడు చూడండి. Be ready for the splash. Yay, there I was. Had fun అంటే ఫన్ అంతే. ఇదైతే మాత్రం స్కేరీ అనో లేకపోతే వెళ్ళొద్దు అని నేను సజెస్ట్ చేయను. ప్లీజ్ గో అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. కమ్ అండ్ మీట్ అ టైనీ డైనోసార్. ఈ ప్రోగ్రామ్ పేరు ర్యాప్టర్ ఎన్కౌంటర్. మనం ఈ చిన్న డైనోసార్తో స్పెండ్ చేయొచ్చు. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అది మనల్ని భయపెడుతుంది కూడా. జురాసిక్ వరల్డ్ మూవీ చూసినట్లయితే అందులో బ్లూ అనే డైనోసార్ ఉంటుంది కదా. ఈ డైనోసార్ ఎగ్జాక్ట్గా దాని రిప్రజెంటేషన్. లవ్డ్ ఇట్. ఇది మరొక చిన్న ర్యాప్టర్. సో ఇది అండ్ ఆ బ్లూ డైనోసార్ ఆల్టర్నేట్గా పర్ఫామ్ చేస్తాయి. సో దానికి ముందు ఇది పర్ఫామ్ చేసింది అండ్ మళ్ళీ దాని డన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా డైనోసార్ వరల్డ్ నుంచి బయటకు వెళ్దాం, రైట్? అలాగే మనకి మమ్మీ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ రైడ్స్ కూడా చాలా ఫన్ ఇస్తాయి. సో మనం ఇక్కడ ఉన్నంత వరకు అప్పర్ లాట్కి లోవర్ లాట్కి తిరుగుతూనే ఉండాలి. సో దిస్ ఈస్ ద టాప్ వ్యూ. వాకింగ్ డెడ్లో బూచలందరూ ఇక్కడే ఉన్నారు. యాక్చువల్గా వాకింగ్ డెడ్ రైడ్ కూడా ఒకటి ఉంది, కానీ మేము వెళ్ళింది హాలోవీన్ సీజన్ కాబట్టి అది టెంపరీగా క్లోజ్ చేశారంట. ఇది మన యూనివర్సల్ స్టూడియోస్ లోగో నైట్ వ్యూ. నేను ముందు చెప్పినట్టు మార్నింగ్ కంటే నైట్ లైట్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. చీకటి పడిందంటే చాలు కంప్లీట్గా ఇంచ్ టు ఇంచ్ ఫుల్ లైటింగ్స్తో భలేగా ఉంటుంది. మళ్ళీ మనం ఎంట్రన్స్ గేట్కి వెళ్ళేంత వరకు కంప్లీట్గా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లైటింగ్స్తో చిన్న చిన్న గేమ్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ ఇలా ఎన్నో ఉంటాయి. ఈ ప్లేస్లో మీకు క్రౌడ్ లేకుండా వీడియోస్ ఏమైనా కావాలి అంటే మాత్రం ఐ సజెస్ట్ డూ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంత క్రౌడ్ ఉండదు. బట్ నైట్ టైం క్రౌడ్ లేకుండా అయితే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇప్పుడు నేను వాక్ చేస్తున్న ఏరియా అంతటినీ కలిపి సిటీ హాల్వే అంటారు. ఇట్ ఈస్ సో స్పేషియస్ అండ్ ఆల్సో లుక్స్ సో ఫంకీ. ఈ సిటీ వాక్ అనేది like a open disco. We can dance, hop, jump, whatever we wish to do. నాకు పాసిబుల్ అయినంత వరకు అంతా కవర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేశాను. మీకు తెలుసు కదా, ఇంతవరకు మనం చూసింది యూనివర్సల్ స్టూడియోస్ హాలీవుడ్. మరి ఇక్కడి వరకు వచ్చి హాలీవుడ్ సైన్ చూడకుండానే వెళ్ళిపోతారా? నో 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 కదా. సైన్ కనిపిస్తోందా? మనం ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి.
దేర్ ఈస్ ద హాలీవుడ్ సైన్. మనం అక్కడి వరకు కార్లో వెళ్ళటానికి ఎలో లేదండి, బికాజ్ ఇట్స్ ఎ ట్రైల్. సో వీ కెన్ గో బై వాక్. ఆల్మోస్ట్ 2 to 3 hours పడుతుందంట. సో ఇక్కడతో మన యూనివర్సల్ స్టూడియోస్ హాలీవుడ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా లాస్ ఏంజల్స్ సిటీ వ్యూని క్లిక్ చేసేయండి. Hope you loved the video. We'll see you again. Signing off. Bye bye.